మీద పడిన నిందను నేను తుడిచేస్తాను, నీ మీద పడిన ఆ అపోహలను నేను తీసేస్తాను. నీ మీద పడిందా నింద? కొన్నిసార్లు అవతల వ్యక్తి కొన్ని విషయాలు చెప్పుకోలేక మౌనంగా ఉంటే తప్పు చేసేసాడని కాదు, చేతగా దాని గురించి సాక్ష్యం ఇవ్వలేనప్పుడు, చేయగలిగే పరిస్థితి లేక ఆ తల్లి కానీ ఆ తమ్ముడు కానీ మౌనంగా ఉండిపోతారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? కన్ఫర్మ్ చేస్తాం. కానీ ఒక్క విషయం చెప్తున్నానండి, ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు కానీ ఒక అబ్బాయి గురించి మాట్లాడేటప్పుడు కానీ ఆచితూచి మాట్లాడండి. దేవుడంటే సార్, నిందొచ్చిందా నీకు, భయపడకో, ఆ నింద తుడిచి నిన్ను అనేకులు ఎదుట నిన్ను గనపరుస్తాను, అనేకులు ఎదుట నిలబెడతాను. నిన్ను అన్నవాడు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నీ పాద ధూళి నాకుతాడు. దేవునికి స్తోత్రం. నిన్ను అన్నవాడే నీ పాదాల మీద తలకాయ పెట్టుకుని నన్ను క్షమించమని అడుగుతాడు. యేసు రక్తమే జయం.